తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధమైపోయింది. కానీ గ్రామాల్లో కొంత ఆందోళన జరుగుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ ఆందోళన ఏంటి? గత ప్రభుత్వంలో ఏదైతే సర్పంచ్‌లకు రావాల్సిన బకాయిలు ఇంతవరకు రాకపోవడం వల్ల మాజీ సర్పంచ్‌లు ఎవరైతే ఉంటారో వాళ్ళు గ్రామాల్లో ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు సర్పంచ్ కావాలని ఆశయంతో కొంతమంది ముందుకెళ్తా ఉంటే, గత సర్పంచ్‌లు ఎవరైతే ఉన్నారో పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఏవైతే ఉన్నాయో లక్షల కొద్దీ బిల్లులున్నాయి. వాటిని క్లియర్ చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వచించాలి అంటూ మాజీ సర్పంచ్‌లు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు బీసీ రిజర్వేషన్‌లకు సంబంధించిన ఆందోళన జరుగుతా ఉంది. ఇంకా క్లియరెన్స్ రాని పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఎన్నికల సంఘం మాత్రం సర్వం సిద్ధమైపోయింది. ఎన్నికలు నిర్వచించడానికి 3 దశల్లో ఎన్నికలు నిర్వచిస్తాము. ఈ నెల 31 తారీఖు నుండి మొదటి దశ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అంతా సిద్ధం అన్నట్టుగా చెప్తా ఉంది. కానీ ఒకవైపు ఆందోళన బీసీ రిజర్వేషన్ సంబంధించి ఆందోళన, మరొక వైపు మాజీ సర్పంచ్ల ఆందోళన జరుగుతా ఉంది. అంటే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకి సర్వం సిద్ధమైనా కానీ కొంత ఆందోళన పరిస్థితి అయితే క్లియర్ కట్‌గా కనిపిస్తా ఉంది.